అరే ఏంట్రా వీడియో తీస్తున్నావు? ఇక్కడ ఏం కనబడుతుంది, చికెన్ ఉంటుంది చెప్పు. సెటప్ వచ్చేస్తుంది అది అలాగే ఏం కనిపిస్తుంది? ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని పీరియడ్ అని ఒకటి ఉంటుంది. ఏలినాటి శని పీరియడ్ అంటే టిపికల్లీ 7.5 years ఆఫ్ బ్యాడ్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. అలా 2 సార్లు వస్తుంది, విచ్ ఇస్ వెరీ కామన్. అంటే లైఫ్ టైంలో 2 సార్లు వస్తుంది అంటారా? ఎస్, ఎట్ ఎనీ గివెన్ పాయింట్. ఒకటి చైల్డ్హుడ్లో వస్తుంది, లక్కీగా దానికి మనకు పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఫేజ్ మనకు తెలియకుండానే గడిచిపోతుంది. ఇంకోటి మనం సెటిల్ అయిన తర్వాత వస్తుంది, దట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్ టు సర్వైవ్. ఓకే. బేసికల్గా 7.5 years పీరియడ్లో అంటే ప్రతి దానికి మనకి ఒక మన హిందూ ధర్మంలో ఏంటంటే ప్రతి దోష నివారణ ఉంటుంది. సో బేసికల్గా ఆ దోష నివారణ ఎక్కడ ఉంటుంది, ఎలా చేయాలి అనేది అది మనము దానికి అది తెలిసిన చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. మనకేమవుతుంది మనది ప్రతి ఒక్కరు ఇగ్నోర్ చేయొచ్చు, విచ్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ది ఆర్ దీస్ డేస్. ఎవరు పట్టించుకోవట్లేదు కూడా అలాంటివి. బట్ ప్రాక్టికల్గా అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు తెలియకుండా మీరు మీ లైఫ్లో ఆర్ కెరియర్లో డెటీరియరేట్ అవుతుంటారు. అది అలా నడుస్తుంటే అదొక స్టేజ్లో మీకు అలవాటు అయిపోతుంది. బట్ దాని నుంచి బయటపడే మార్గం ఉంది. అంటే కంప్లీట్గా మీరు బయటికి వచ్చేసి మళ్ళీ ఇమీడియట్గా కుబేరులు అయిపోతారని నేను చెప్పట్లేదు. బట్ అట్లీస్ట్ మీకు ఆ నడిచే బ్యాడ్ ఫేజ్ ఏదైతే ఉందో దాని నుంచి అట్లీస్ట్ సస్టైన్ కావడానికి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఆ బ్యాడ్ ఫేజ్లో ఎలాంటి ఫేజ్ వస్తుందంటే ఇట్ లీడ్ యూ టు డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీస్ అలాంటివి. అది విచ్ ఇస్ వెరీ ఇట్ ఈస్ నోన్ టు బి లైక్ దట్. హిందీలో దాన్ని సాడే సాతి అంటారు, మనం ఏలినాటి శని పీరియడ్ అంటాము. సో బేసికల్గా దానికి మేజర్ ఈ ఒక రెమెడీ ఏంటంటే శని టెంపుల్స్. శని టెంపుల్ అనేది ప్రతి సిటీలో, ప్రతి విలేజ్లో, ఈవెన్ పల్లెటూళ్ళలో కూడా ఉంటాయి. అది హిందూ ధర్మం ప్రకారం అది కామన్ కాబట్టి. బట్ ప్రతి శని టెంపుల్కి ఒక ప్రామినెన్స్ అంటే ఒక ప్రత్యేకత ఉంటుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని శని టెంపుల్స్ ఉంటాయి, అవి ఎప్పుడో పురాతన కాలంలో ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకు అంటే ఆ టెంపుల్స్కి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉంటుందో అది నార్మల్గా మన కన్వీనియన్స్ కోసం సృష్టించుకున్న టెంపుల్స్లో ఉండదు డెఫినెట్గా. అంటే ఇప్పుడు మీరు సింగాపూర్లో ఒక శని టెంపుల్ ఉంటుంది, అలాగే మన ఉజ్జయిన్లో ఒక శని టెంపుల్ ఉంటుంది. వీటికి ఆల్రెడీ మోర్ దెన్ 500 years ఆఫ్ హిస్టరీస్ ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్తే డెఫినెట్గా మీకు కొద్ది గొప్ప ఒక ఫలితం దక్కుతుంది. ఇలాంటి వాటిలో మీరు ఏం చేయాలంటే ఓకే, ఈ శని టెంపుల్ అనేది జస్ట్ వన్ ఆఫ్ ద రెమెడీస్ ఆఫ్ టూ మెనీ ప్రాబ్లమ్స్. ఇదే టైంలో మీకు నేను చెప్పినట్టయితే అంటే ఆ డిప్రెషన్ విచ్ కెన్ లీడ్ యూ టు సూసైడల్ టెండెన్సీస్ అండ్ అలాగా. దానికి ఏంటంటే అదే ఉజ్జయిన్లో మహాకాల్ శివుడు అనేది ఇంకా హీస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఏన్షియెంట్ గాడ్ కాబట్టి శివుడు అగైన్ మీరు జ్యోతిర్లింగాలు ఎనీ జ్యోతిర్లింగం ఈజ్ వెరీ పవర్ఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆయనని శివ పూజ చేస్తే మీకు డెఫినెట్గా అది ఇట్ విల్ హెల్ప్. బట్ ప్రత్యేకంగా ఈ ఉజ్జయిన్ అనే ప్లేస్లో మహాకాల్ అనే ఒక టెంపుల్ ఏదైతే ఉందో, మహాకాల్ ఆ పేరులో ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా మీరు వైల్ యూఆర్ గోయింగ్ త్రూ డిప్రెషన్, ఈ సూసైడల్ టెండెన్సీస్ ఆర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఏదైతే ఉంటాయో, ఆర్ మీ హెల్త్ పరంగా కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఇలాంటి సిచ్యువేషన్లు ఏవైతే ఉంటాయో, మహాకాల్ అనేది ఏంటంటే మీ కాలాన్ని అంటే మీ కాలం దగ్గర పడితే అది మనకి తెలియదు. ఆబ్వియస్లీ యాజ్ ఎ హ్యూమన్ మనకేం తెలియదు, మనం ఏదో బతికేస్తుంటాం కానీ మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఆయనకు తెలుసు, కాలాన్ని సృష్టించింది ఆయనే కాబట్టి మహాకాల్. అందుకని మీరు ఆయన దగ్గర శివుడు అండి. సో మీరు ఆ మహాకాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే మీ కాలం ఇన్ కేస్ దగ్గర పడుతుంది, అంటే మీకు తెలియదు కాబట్టి ఆయనకు తెలుస్తుంది కదా, ఆ కాలాన్ని ఆయన పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు. అంటే మీకు ఇంకా లైఫ్ ఆయన ఇస్తూ ఉంటాడు. అది అలాగే అదే ఉజ్జయిన్లో మీకు కాలభైరవుడు ఉంటాడు. కాలభైరవుడు సృష్టిని శాసిస్తాడు. హీ ఈజ్ ద ఓన్లీ గాడ్ హూ కెన్ డామినేట్ శని. ఓకే, శని దేవుడిని డామినేట్ చేయగలిగే ఒక దేవుడు కాలభైరవుడు. అది కూడా ఉజ్జయిన్లోనే ఉంది సర్ప్రైజింగ్లీ మీకు. వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు అంటారు కదండి. అంటే అలా అని శివుడికి ఎన్నో ఫామ్స్ ఉన్నాయంటే అన్న తమ్ముళ్ళు ఏమైంది, శివుడు అంటే ఒకడే. కాలభైరవుడు సృష్టించింది యముడి కొడుకు కదా, ఒక అవతారం. ఒక అవతారం అంతే. అవతారం
ఆఫ్ మెనీ ఫార్మ్స్ అదొక అంటే నేను అవతారం. ఒకసారి చూశాను, యముడి కొడుకు కాలభైరవుడు, ఆయన తమ్ముడు శని ఉండేవాడు, మధ్యలో యముడి కూతురు యమున ఉంటుంది. అదే ఇట్ ఈస్ వన్ ఆఫ్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ శివ అంతే. సో ఇప్పుడు కాలభైరవుడు నేను అంటే ఇప్పుడు అదే మహాకాలు మీకు మరి శని దేవుడిని అజ్జేయలేడు అంటే ఆయనకు ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అదే అంటున్నా, మహాకాలకు ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అండ్ ఇవన్నీ మీకు ఏదో జస్ట్ ఇట్లా ఒక రెఫరెన్స్ పాయింట్ కింద ఎవరో చెప్పారు అలా కాదు. ఈవెన్ పురాణాల్లో కూడా మీకు వీటి ప్లానెటరీ అవి ఏవైతే ఉంటాయో, ఎందుకు ఇవి మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్స్ అంటారంటే దీస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ సచ్ యాజ్ ఇట్ ఈస్ మధ్యప్రదేశ్ ఈజ్ ద మిడిల్ ఆఫ్ ఇండియా, మధ్యం. ఓకే అండి. సో అందులో మీకు ఆ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో అది దాని ప్రామినెన్స్ ఎట్లా అంటే దానికి ప్లానెటరీ ఫోర్సెస్, ఆస్ట్రానామికల్ ఫోర్సెస్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. సో మహాకాలు చేయాల్సిన పని మహాకాలుడు చేస్తాడు, కాలభైరవుడు చేయాల్సిన పని కాలభైరవుడు చేస్తాడు. అలాగే నేను చెప్పినట్టయితే వీళ్ళ దగ్గరికి వెళ్ళే ముందర మీరు ఆ శని టెంపుల్ విజిట్ చేసుకొని ఆ శని నివారణ బేసిక్ పూజలు ఉంటాయండి. ఓకే, ఇవన్నీ చేసుకొని తర్వాత మహాకాలుడి దగ్గరికి వెళ్ళి తర్వాత కాలభైరవుడు. సో కాలభైరవుడు కూడా మనకి ఉజ్జయినిలోనే ఎగ్జాక్ట్ అందుబాటులో అన్ని మహాకాల్ దగ్గర నుంచి హార్డ్లీ 10 minutes జర్నీ అండి. సర్ప్రైజింగ్లీ ఇంత ఉంది అంటే అక్కడ ఒక శక్తిపీఠం కూడా ఉందండి, గడ్కాళికాదేవి. మనకు శక్తిపీఠం అంటే చాలా శక్తిపీఠాలు ఉన్నాయి, బట్ మీకు ఒకటే దగ్గర ఒక జ్యోతిర్లింగము, ఒక కాలభైరవుడు, ఒక శక్తిపీఠం అంటే ఇంకా ఇట్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. మీరు అక్కడికి వెళ్తే మీకు ఇంకా అందరి దర్శనాలు అయిపోయినట్టే. ఓకే, సో మీరు ఆ గడ్కాళికా దేవి దగ్గరికి శక్తిపీఠం అమ్మవారు యాజ్ ఇట్ ఈస్గా వెరీ పవర్ఫుల్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పూజ కూడా అక్కడ కూడా లక్కీగా ఏంటంటే మీకు స్పెషల్ పూజలు ఎట్లా ఉంటాయంటే జస్ట్ 250 రూపీస్కి వాళ్ళు అక్కడ అమ్మవారు ముందు ఆ గర్భగుడి లోపల మీకు పూజ చేయిస్తారనమాట. ఈ పాసిబిలిటీస్ మీకు చాలా తక్కువ చోట్ల ఉంటుందండి. ఈవెన్ మహాకాళిలో కూడా మీకు అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు శ్రీశైలం ఈజ్ ఆల్సో జ్యోతిర్లింగం, శ్రీశైలం అలాంటి కాశీ ఈజ్ ఆల్సో జ్యోతిర్లింగం. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి స్పర్శ దర్శనం పాసిబుల్ ఉండట్లేదు. బట్ మహాకాళిలో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే అభిషేకం ఉందండి. సో మీరు గర్భగుడిలోకి వెళ్ళి హ్యాపీగా శివుని అభిషేకించి రావచ్చు. బయటికి వచ్చిన తర్వాత చాలామంది అక్కడ ఈ పూజారీలు ఎవరైతే ఉంటారో మీకు ఏకరుద్రాభిషేకం అవన్నీ మీకు చేస్తారు, బాగా చేస్తారండి, చాలా బాగా. సో అది కూడా చేయించేసుకోండి, ఇట్ వోంట్ కాస్ట్ యూ మచ్. అండ్ అసలు కమర్షియల్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ సే దిస్ దట్ ఆ టెంపుల్స్ ఏవి కమర్షియల్ కావు. అంటే ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ లాట్ ఆఫ్ టెంపుల్స్ దట్ ఐ విజిట్ పర్సనల్లీ ఇన్ ఇండియా టుడే చాలా కమర్షియల్ అయిపోయాయండి. ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళకి మరి జీతాలు సరిగ్గా ఇవ్వకనో ఆర్ ఇంకా సరే వచ్చేటోళ్ళు ఇంతమంది వస్తున్నారు కదా, బట్ అక్కడ అస్సలు కమర్షియల్ కాదు. మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటారు, బట్ పూజ మాత్రం చాలా బాగా చేయిస్తారు. సో ఇవన్నీ ఇప్పుడు మీరు ఒక శని టెంపుల్ అయిపోయిన తర్వాత మహాకాల్కి వెళ్ళిన తర్వాత కాలభైరవ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ ఇంకొక టెంపుల్ అనేది విచ్ కాల్డ్ మంగళనాథ్. అది కూడా ఉజ్జయినిలోనే. ఎస్, అది కూడా ఉజ్జయినిలోనే మీకు లక్కీగా. మంగళనాథ్ అంటే మంగళనాథ్ అగైన్ శివుడిది. యాజ్ ఐ సెడ్, శివుడు కాలభైరవుడు కూడా శివుడే, మహాకాల్ కూడా శివుడే, మంగళనాథ్ కూడా శివుడే. అగైన్ మంగళనాథ్లో ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో దోషాలు అనేవి కామన్ సార్. ఇప్పుడు మీకు ఏందో కుజదోషం ఫర్ ఎగ్జాంపుల్, అలాంటివి కుజదోషం ఈజ్ సంథింగ్ దట్ ఎవ్రీ వన్ నోస్ బికాస్ అది మ్యారేజ్ రిలేటెడ్ కాబట్టి అండ్ దానికి చాలా ఇది ఇస్తాం కాబట్టి మనము ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి చాలామంది కుజదోషం కొలుపుతారు. అలాంటివి చాలా దోషాలు ఉంటాయి అన్నమాట. అన్ని దోషాలకి అక్కడ పూజలు ఉంటాయండి. అది మంగళనాథ్, అది స్పెసిఫిక్గా ఆ టెంపుల్ ఈజ్ ఓన్లీ ఫేమస్ ఫర్ దట్ పర్టికులర్ రీజన్. ఆ టెంపుల్ మన ఇట్ ఈస్ జస్ట్ అడ్జసెంట్ టు క్షిప్రా నది. క్షిప్రా నది పక్కనే ఉంటుంది. ఈ మంగళనాథ్ అనేది ఏమన్నా మళ్ళీ జ్యోతిర్లింగం అంటారా? కాదండి, కాదు. జ్యోతిర్లింగం అనేది అక్కడ ఓన్లీ ఉజ్జయిన్లో మహాకాల్ ఉంది. ఇంకొక అదృష్టం ఏంటంటే మీకు మధ్యప్రదేశ్లో అనదర్ 80 kilometers ఫ్రమ్ ఉజ్జయిన్ ఓంకారేశ్వరుడు ఉన్నాడు, ఆయన అది జ్యోతిర్లింగం అగైన్. అక్కడ ఏంటంటే ప్రస్తుతానికి కొంచెం ఆ ట్రాన్స్పోర్ట్, ఆ కమ్యూటింగ్ అక్కడ కొంచెం ఇబ్బంది. అది ఘాట్ రోడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ వెరీ గుడ్ షేప్, కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓంకారేశ్వర్ అది ఒక జ్యోతిర్లింగం. ఓకే. సో బేసికల్గా మీకు ఉజ్జయిన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 2 జ్యోతిర్లింగాలు, ఒక శక్తిపీఠము, ఒక మహాకాలుడు, ఒక కాలభైరవుడు, ఒక మంగళనాథ్. సో ఇవన్నీ అన్నీ ఏన్షియంట్ హిస్టరీలో ఉన్నవి అండి, రెఫరెన్సెస్లు అన్నీ ఏన్షియంట్ హిస్టరీ ఉన్నవి. ప్రతివి స్వయంభూవే అండ్ ప్రతి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉందండి. అదే నేను ఇందాక చెప్పినట్టయితే మంగళనాథ్లో మీకు దోష నివారణ అంటే మీకు కుజ దోషం కానీ అలాంటివి
చాలా బాగా చేస్తారండి పూజలు అగైన్ అక్కడ. అవి చేయించుకున్న తర్వాత మీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి మీకు. అది ఫ్రాంక్లీ నేను ఉజ్జయిన్కి లాస్ట్ 1 year నుంచి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ విజిట్ చేస్తున్నాను సార్. అంటే అగైన్ ఐఎమ్ గోయింగ్ త్రూ దట్ ఏలినాటి శని పీరియడ్. నేను ఇందాక చెప్పినట్టయితే అలానే నా లైఫ్లో ఏదో మిరాకిల్స్ జరిగిపోలేదండి. నేను ఓవర్ నైట్ అమ్మనియో అదనియో అయిపోలేదు. బట్ మీకు లైఫ్లో ఎన్ని ఇవి వచ్చినా కూడా, హర్డల్స్ వచ్చినా కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు, పర్లేదు, మన టైం మళ్ళీ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. ప్రతిసారి మీరు గుడ్ నెక్కి వెళ్ళినప్పుడల్లా హీ విల్ గివ్ యూ దట్ కాన్ఫిడెన్స్. పర్లేదు, ఇట్స్ ఓకే, నాట్ యువర్ టైం, మీ టైం వస్తుంది, మీ టైం వచ్చి అలా మనం ముందుకు వెళ్ళేసరికి ఇప్పుడు టచ్ వుడ్, థ్యాంక్ గాడ్, థింగ్స్ ఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్ అగైన్ అండ్ అంతా బాగా సెట్ అయింది. బట్ ఇదే పీరియడ్లో ఏంటంటే సపోజ్ ఇన్ పర్టికులర్ నేను చెప్పేట ఎలాంటి వాళ్ళు అంటే బిజినెస్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాం. బిజినెస్లో ఉన్నోళ్ళు, పాలిటిక్స్లో ఉన్నోళ్ళు, ఓకే సారీ మహాకాల్ గురించి మళ్ళీ జస్ట్ ఒక చిన్న రెఫరెన్స్ పాయింట్ చెప్తానండి. మహాకాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎనీబడి హూజ్ ఇన్ పవర్, టిపికలీ పాలిటీషియన్స్, ఓకే, వాళ్ళు అక్కడ స్టే చేయకూడదండి. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మిత్ ఏంటంటే ఎవరు స్టే చేయకూడదు అనేసి ఒక మిత్ ఉంది. బట్ విచ్ ఇస్ అ వెరీ రాంగ్ నోషన్ అండి. ఓకే, ఎవరు స్టే చేయకూడదండి. మనలాంటి కామన్ పీపుల్ కెన్, ఎనీబడి, మనలాంటి కామన్ పీపుల్ కెన్ హ్యాపీలీ గో స్టే చేయకూడదు అంటారా? మహాకాల్ దగ్గర ఉజ్జయిన్లో స్టే చేయకూడదు. ఎందుకు అంటే ఈ పాలిటీషియన్స్ ఆర్ ఎనీబడి హూజ్ ఇన్ పవర్, ఓకే, వాళ్ళ బిలీఫ్ ఏంటంటే జో బి సత్తామే హై, అంటే వాళ్ళు బికాస్ దే రూల్, సత్తా అంటే వాళ్ళు పవర్ఫుల్ పొజిషన్స్లో ఉన్నారు, వాళ్ళు రూల్ చేస్తున్నారు. బట్ అందరినీ రూల్ చేసేది మహాకాలుడు కాబట్టి ఆయన దగ్గర ఇంకొక రూల్ చేసేటోడు ఉండకూడదు ఓవర్ నైట్. ఓకే, సో మ్యాక్సిమం పాలిటీషియన్స్, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోడీ గారిని తీసుకున్నా కూడా మన రీసెంట్గా మహాకాల్ కారిడార్ అని ఒకటి లాంచ్ చేశాడు. అమేజింగ్ అండి. ఇట్ ఈస్ అ మస్ట్ విజిట్ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్. యాజ్ ఇట్ ఈస్ మహాకాల్ ఈజ్ మస్ట్ విజిట్ ప్లేస్ ఫర్ ఎవ్రీ హిందూ. బట్ మహాకాల్ కారిడార్ కూడా చూడండి, ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ టు విజిట్ అండి. చాలా బాగుంటుంది. అది ఆయన ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఇమీడియట్గా అక్కడి నుంచి హీ లెఫ్ట్ దర్శనం చేసుకొని. బికాస్ పవర్ఫుల్ పీపుల్ హూ ఎవర్ ఆర్ ఇన్ టాప్ పొజిషన్స్ జో బి సత్తా మే హై, దే కెనాట్ స్టే దేర్, దే షుడ్ నాట్ స్టే దేర్. ఓకే, దేర్ ఈస్ వెరీ హై ఛాన్స్ ఆర్ 100% ఛాన్స్ ఆఫ్ దెమ్ లూజింగ్ దేర్ పవర్ వెరీ సూన్, ఇమీడియట్లీ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, సో అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మీకు మీరు బిజినెస్లో ఉన్న కానీ లేదా వేరే ఇంకా ఫర్ ఎనీ రీజన్ మీరు లైఫ్లో సక్సెస్ అవ్వట్లేదు, ఆర్ మీ పైన ఏదో చిన్న పోలీస్ కేసు అసలు మీకు సంబంధం లేనివి, బిజినెస్లో మీకు తెలియని ఎనిమీస్ వెరీ కామన్ అండి లైఫ్లో. ఎనిమీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ యూ డూ, ఈవెన్ జాబ్లో కూడా ఎనిమీస్ అంటే మీకు తెలియని వెల్ విషర్స్ డెఫినెట్గా ఉంటారు, వాళ్ళు మనతో పాటు ట్రావెల్ చేస్తారు. అలాగే చాలామంది మనల్ని చెడు కోరుకునేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు, తెలియదు మనతో పాటే ట్రావెల్ చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ నివారణ బాగ్లాముఖి దేవి అని ఒక టెంపుల్ ఉంచారు అక్కడ. అగైన్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉజ్జయిన్ ఎక్కడ ఉంది అని ఫస్ట్ నేను ఐ షుడ్ హ్యావ్ బిగిన్ విత్ టెలింగ్ యూ హౌ టు రీచ్ ఉజ్జయిన్. ఉజ్జయిన్ మీరు ఫ్రమ్ ఎనీ ప్లేస్ గో టు ఇండోర్, ఫ్లై టు ఇండోర్ నుంచి 55 kilometers అండి. బయటికి రాగానే మీకు 1000 rupeesకి ఎనీ క్యాబ్ విల్ డ్రాప్ యూ ఇన్ ఉజ్జయిన్. ఓకే, సో అండ్ చాలా ఫ్లైట్స్ ఉంటాయి, కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. రోడ్ అండ్ ఇండోర్ కన్సిడరింగ్ దట్ ఇట్ ఈస్ బీన్ ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఫర్ ద లాస్ట్ 6 years, చాలా బాగుంటుంది. ఈజీ యాక్సెస్ టు రీచ్ ఉజ్జయిన్ ఫ్రమ్ ఇండోర్ నుంచి 180 kilometers దూరంలో బాగ్లాముఖి దేవి అని ఒక టెంపుల్ ఉంచారు. అది అదే స్టేట్ అండి? మధ్యప్రదేశ్. ఇట్ ఈస్ బాగ్లాముఖి. ఓకే, సో అది టువర్డ్స్ ఢిల్లీ హైవే అండి. మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీ హైవేలో అక్కడ ఉంటుంది. ఒక చిన్న డైవర్షన్ ఉంటుంది, అబౌట్ 50 kilometers. అక్కడ బాగ్లాముఖి దేవి అని ఒక గుడి ఉంది. దాని గురించి నాకు ఈ మధ్యకాలంలో తెలిసింది. సో ఇందాక నేను చెప్పినట్టయితే మీరు బిజినెస్లో ఉన్నా కానీ లేదా మీకు తెలియని శత్రువులు ఉన్నట్టయితే, మీ పైన పోలీస్ కేసులు ఏమైనా ఉన్నట్టయితే, ఇవన్నీ ఉన్నాయితే అక్కడ ఈ బాగ్లాముఖి దేవి ఎవరు అంటే రావణాసుడి కులదేవత అండి. ఓకే, అక్కడ ఏంటంటే మీకు అమ్మవారి విగ్రహం ఏదైతే ఉందో అది మూడు తలకాయలు ఉంటాయండి. ఓకే, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అండ్ రుద్రకాళి. ఇది వెరీ రేర్. ఇండియాలో ఇలాంటి 3 టెంపుల్స్ ఉన్నాయి. దాంట్లో 2 మధ్యప్రదేశ్లోనే ఉన్నాయండి. ఓకే, ఇంకోటి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది.
బట్ ఈ పర్టికులర్ టెంపుల్ బాగ్లాముఖికి మీకు చాలా సిగ్నిఫికెన్స్ ఉందండి. సో రావణాసుడి కులదేవత కదండి, అందుకని నవరాత్రులు అప్పుడు బాగా 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 ఓవర్ రష్ ఉంటుందండి. బట్ ఎగ్జాక్ట్లీ దసరా రోజు ఏ రోజైతే రావణాసుడిని కాలుస్తారో ఆ రోజు ఆ టెంపుల్ క్లోజ్ ఉంటుంది. ఓకే. బికాజ్ ఆమె రావణాసుడు కులదేవత కాబట్టి మ్మ్. ఆ రోజు ఎవరు ఆమెను పూజించకూడదు అనమాట. Okay. మళ్ళీ నెక్స్ట్ డే మొత్తం టెంపుల్ క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తారు, రెజ్యూమ్ చేస్తారండి Interesting. పూజ. సో అక్కడ అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు అక్కడ నేను ఇందాక చెప్పిన ఈ దోష నివారణలు ఏంటంటే ఎప్పుడు అక్కడ హోమాలు జరుగుతుండే సార్. మ్మ్. మోస్ట్లీ త్రూ అవుట్ ద డే అంటారు, అంటే 24/7 మీకు అక్కడ పూజలు హోమాలు జరుగుతుంటాయి. మ్మ్. ఆ హోమాలు కూడా ఏంటంటే ఈ పర్టికులర్ లొకేషన్, ఈ బాగ్లాముఖి దేవి టెంపుల్ ఏదైతే ఉందో ఇది శ్మశానం, దీని చుట్టుపక్కల మొత్తం శ్మశానమే ఉంది సార్. మ్మ్. ఈ శ్మశానంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసే హోమాలకి ఆ పర్టికులర్ పవర్స్ ఉంటాయి అంటారు. అంటే అవన్నీ యంత్రతంత్రాలతోటి చాలా సేపు చేస్తారు సార్ హోమాలు. అండ్ వాళ్ళు యూజ్ చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఈ హోమాలు అనేది మన ఇంట్లో కామన్గా చేయించుకుంటున్నాం సార్, ఏదో ఒక హోమాలు చేయించుకుంటాం. బట్ మనం చేయించుకున్న ప్రతి హోమం కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్ ఇది. ఓకే. ఓకే. అండ్ ఎఫెక్టివ్, చాలా ఎఫెక్టివ్. అది ఇట్ ఈస్ ప్రూవెన్ అండి ఆల్రెడీ. లాట్ ఆఫ్ పాలిటీషియన్స్ గో దేర్. అన్నీ ఈ రెఫరెన్సెస్ అన్ని మీకు గూగుల్లో దొరికిపోతే మ్మ్. వెరీ పవర్ఫుల్ అండి. అండ్ ఒక్కసారి ఎనీవర్ ఎవరన్నా అక్కడికి వెళ్తున్నారు ఉజ్జయిని అంటే దే షుడ్ గో అండ్ విజిట్ బాగ్లాముఖి. మీ లైఫ్లో ఏం చెడు జరగకపోవచ్చు, జరగాలని కూడా ఎవరు కోరుకోరు. బట్ యు నెవర్ నో. సో ఇప్పుడు ఏంటంటే ఏదో మనకేదో రోగం రాబోతుంది అంటే మనం ముందే మెడిసిన్ వేసుకుంటే తప్పు లేదు సార్. మనం రోగం పడకుండా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే ఎప్పుడు ఫ్యూచర్లో ఏమొస్తుందో తెలియదు కాబట్టి మనం పర్టికులర్గా ఉట్టి దర్శనం చేసుకునే సార్. హోమాలు చేయించుకోవాలని చెప్పట్లేదు, బట్ చేయించుకుంటే చాలా మంచిది సార్ అది. ఇట్ ఈస్ నాట్ పర్టికులర్. ఇప్పుడు మనం ఒక పర్టికులర్ పర్సన్ గురించి హోమాలు ఎప్పుడు చేయించాం సరే, మన వెల్ బీయింగ్ కోసం చేయించుకుంటాం కాబట్టి కన్సిడరింగ్ ఇట్ గివ్స్ యూ అన్ ఓవరాల్ రెమెడీ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, కాబట్టి అది చేయించుకున్నా బాగుంటుంది. సో మీరు ఐ మీన్ ఇందాక నేను చెప్పినట్టు బాగ్లాముఖి ఇదేంటంటే మీరు కామాఖ్యాదేవి గుడి గురించి వినే ఉంటారు అస్సాంలో. అక్కడ కూడా ఇలాంటి చాలా పూజలు జరుగుతాయి సార్. వెరీ పవర్ఫుల్ టెంపుల్ అగైన్. సో అలాంటిదే ఈ బాగ్లాముఖి దేవి టెంపుల్ కూడా. సో ఆల్ ఇన్ ఆల్ మీరు ఒక్కసారి సో కామాఖ్యాదేవి కూడా యముడి కులదేవత అంటారా? కాదండి, కామాఖ్యాదేవికి ఒక సపరేట్ సిగ్నిఫికెన్స్ ఉంది. అక్కడ పూజలు చాలా డిఫరెంట్గా ఉంటాయి సార్. అంటే అక్కడ దేర్ ఈజ్ హోమం ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్స్ ఆఫ్ యువర్స్. అంటే మీరు సిగరెట్ తాగుతున్నారు, మీరు ఆల్కహాల్ తాగుతున్నారు అంటే దానికి కూడా హోమం ఉంటుందంటే సపరేట్ హోమము. ఓకే. అక్కడ ఒక హోమం పేరు కూడా బాగ్లాముఖి హోమం అండి. అంటే అంత అవి చాలా పవర్ఫుల్ ఉంటాయి సార్ అవి. దాని గురించి కూడా మీకు పర్టికులర్గా చెప్తాను అవి ఒకరోజు మనము. బట్ ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇవాళ నేను వై ఐఎమ్ టెల్లింగ్ యూ ఆల్ దిస్ ఇస్, ఇవాళ నేను మీకు చెప్పిన దాంట్లో ఒక జస్ట్ వన్ పర్టికులర్ లొకేషన్ అండి, ఉజ్జయిన్ అంతే. అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడు ఉజ్జయిన్ అని వినే ఉంటారు, ఉజ్జయిన్ అనగానే ఒక మహాకాలుడు. బట్ అలా కాదండి. ఉజ్జయిన్ ఒక్కసారి మీరు ఇందోర్ వెళ్తే మీరు యూ కెన్ హ్యాపీలీ కవర్ ఎవ్రీ పాసిబుల్ టెంపుల్. ఏవైతే మీకు యూజువల్గా ఇండిపెండెంట్గా మీరు వెళ్తే ఇట్ విల్ నాట్ బీ ఈజీ ఫర్ ఎనీ వన్ టు కవర్ అప్. అంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా ఎనీ లొకేషన్ ఎనీ స్టేట్లో తీసుకుంటే ఒక టెంపుల్ ఉంటుంది అంతే, దానికి మించి ఉండదు. బట్ ప్రతి టెంపుల్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, ప్రతి టెంపుల్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, అండ్ ప్రతి టెంపుల్కి ఒక అంటే అక్కడ విజిట్ చేసినందుకు మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ మస్ట్ విజిట్. మీరు ఎప్పుడైనా సరే ఒక్కసారి ఉజ్జయిన్కి వెళ్ళి ఇవన్నీ నేను చెప్పిన గుళ్ళన్నీ దర్శనాలు చేసుకుంటే మాత్రం ఇట్ ఈస్ డెఫినెట్లీ యూనో ఇట్ విల్ సేవ్ యూ ఫర్ గుడ్. ఓకే. సో బాగ్లాముఖి గురించి తర్వాత తెలుసుకుందాం. అయితే బాగ్లాముఖి గురించి నేను మీకు చెప్పాను, కామాఖ్యాదేవి గురించి మీకు మళ్ళీ చెప్తాను సార్. ఎందుకంటే బాగ్లాముఖి మీకు అదే మధ్యప్రదేశ్లోనే ఉంది కాబట్టి బాగ్లాముఖి గురించి చెప్పాను. బాగ్లా గురించి చెప్పారు మీరు. కామాఖ్యాదేవి అస్సాంలో ఉంది. అది మళ్ళీ మనం సపరేట్గా కవర్ చేయాలి, ఎందుకంటే అది ఇంకా దాని ఇంపార్టెన్స్, దాని సిగ్నిఫికెన్స్ చాలా డిఫరెంట్గా ఫ్రమ్ ఎనీ అదర్ టెంపుల్ ఇన్ ఇండియా. చాలా డిఫరెంట్గా ఉంటాయి సార్. సో దానికోసం మనం మళ్ళీ సపరేట్గా మాట్లాడుకోవడం. ఓకే అండి. ఓకే, సూపర్. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి.